హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగంన అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఈరోజు మీకు మంచి చేస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఔషధ సేవనం చేయండి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అనుకోని వివాదాలని ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. అప్పుగా ధనం ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయొద్దు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లోనూ వ్యతిరేకమైన తీర్పు అనేది రావచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులైనప్పటికీ వారు కోరుకున్న చోట వారికి సీట్లు లభించకపోవచ్చు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వివాహ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉన్నందున ఈరోజు వివాహ ప్రయత్నాలు అయితే మానుకోవడం మేలు. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలనేవి ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ నత్తనడకన సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులతో అవస్థలు పడతారు. ఇంట బయట సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు మీ అంచనాలకు తగినట్టుగా ఫలించవు. బంధువులతో విభేదించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని ఒత్తిడి అయితే తప్పదు. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.